హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ నిన్న ఆగస్ట్ 24th మా బాబు పుట్టినరోజు అండి. అందుకని చెప్పి నేను ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేశాను. బయటికి ఇద్దామని చెప్పి ఒక 10 బాక్సెస్ ప్రిపేర్ చేశానండి. ఏం ప్రిపేర్ చేశానంటే వెజ్ బిర్యానీ అలాగే ఆలు కుర్మా ప్రిపేర్ చేశాను. నిన్న సాటర్డే కదండి, అందుకని చెప్పి ఇలా వెజ్జే ప్రిపేర్ చేశాను. చేసి ఇలా ఒక 10 బాక్సెస్కి కట్టాను. ఇవి ఇప్పుడు మేము బయటికి తీసుకెళ్ళి ఒక 10 మెంబర్స్కి ఇస్తామండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశానండి. లాస్ట్ ఇయర్ అయితే సండే పడింది, చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఇలా ఇచ్చానన్నమాట. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామండి. ఎక్కడ ఉంటారో అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తున్నాము. లాస్ట్ టైము రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇస్తే చాలా మంచిది కదండి, వాళ్ళకి ఫుడ్ కూడా దొరకదు సరిగ్గా. అందుకని చెప్పి మనం రోజు అయితే ఇవ్వలేం, కానీ ఇలాంటప్పుడైనా మన పిల్లలకి ఆశీర్వాదం దక్కుతుంది, అలాగే పుణ్యం కూడా కదండి. అందుకని చెప్పి అలా చేస్తున్నాను. నా చేత్తో నేను వండి ఇలా ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చేసామండి. రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారు ఎక్కువగా, అందుకని చెప్పి ఇక్కడికే డైరెక్ట్గా వచ్చేసాము. ఇంకా ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఉన్నారండి. వీళ్ళకి మా బాబు పుట్టినరోజు అని చెప్పి నేను ఇచ్చానన్నమాట ఫుడ్. ఒక 10 బాక్సెస్ అయితే పంచానండి. ఒక్కొక్కరికి 2, 3 అలా ఇచ్చేసానండి బాక్సెస్. వాళ్ళ సిస్టరు ఎవరంట, ఒకరు లేరంటే తర్వాత వస్తారంటే వాళ్ళకి కూడా ఇచ్చేసాను. అక్కడ అతను పడుకున్నారండి, అక్కడ పెట్టేశాను. తర్వాత అతను లేచారు, లేచిన తర్వాత తీసుకోమని చెప్పాను. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఫస్ట్ మేము లోపలికి వెళ్ళిపోయామండి. అక్కడ ఉన్నారు వీళ్ళు. కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరైనా ఉంటారేమో అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు కొంచెం ముందుకు వెళ్తే ఉంటారండి అని. అలానే ముందుకు వెళ్తే ఉన్నారు ఒక 5 మెంబర్స్. కరెక్ట్గా నా దగ్గర కూడా 5 బాక్సెస్ ఉన్నాయండి, కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ అయితే మా బాబుకి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారండి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను నా చేత్తో వండి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇలా ఇవ్వడం అనేది నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ ఫుడ్ మొత్తం ఇలాంటి బాక్సెస్లో వేసి ఇచ్చేసానండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ బాక్సెస్ అలాగే అప్పుడప్పుడు తెచ్చుకున్న బిర్యానీ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో, అందుకని చెప్పి వేరేగా పార్సిల్స్ ఏమీ కట్టలేదు. ఇలానే బాక్సెస్లో వేసి ఇచ్చేసాను. చూడండి, ఆవిడ పెద్ద ఆవిడైతే బ్లెస్సింగ్స్ కూడా ఇస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలా ఇచ్చేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాము. మనం ఎన్ని సెలబ్రేషన్స్ చేసినా ఇలాంటి సాయం ఇలా చేస్తే మనకి మనసు సంతృప్తిగా ఉంటుందండి. ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత మా బాబు బర్త్డేకి డెకరేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామండి. ఇది మా బాబు బర్త్డేకి తెచ్చిన కేక్ అన్నమాట. వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాము. మార్నింగ్ ఇలా రెడీ చేసామండి మా బాబుని. నైట్ ఇది. ఇప్పుడు నైట్ టైం మా అత్తయ్య మా మామయ్య వచ్చారండి బొబ్బిలి నుంచి. మేమైతే విజయనగరంలో ఉంటాము. కింద మా అపార్ట్మెంట్స్లో ఉన్న మా పిల్లల్ని కూడా పిలిచానండి. ఈ చివర ఉన్నారు కదండి మా పిన్ని బాబాయ్ అన్నమాట. మా అత్తయ్య వాళ్ళ అక్క కూతురు, వాళ్ళ హస్బెండ్.
వరుసకి వదిన అవుతుంది కానీ పిన్ని అని పిలుస్తాను, అలవాటైపోయింది అలా ఫస్ట్ నుంచి కూడా. కేక్ కటింగ్ అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా అందరూ మా బాబుకి తినిపిస్తున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం అవ్వలేదండి, అస్సలు అవ్వలేదు. చాలా బిజీ అయిపోయాను నిన్నంతా కూడా, అస్సలు ఖాళీ లేదు, క్షణం కూడా కూర్చోలేదు. అలా మార్నింగ్ నుంచి నైట్ 10:30, 11 వరకు అలా సరిపోయింది నాకు. ఫుడ్ ప్రిపేర్ చేయడం, బయటికి వెళ్ళి ఇవ్వడం, ఇంకా బర్త్డేకి రెడీ చేయడం, ఇవన్నీ సరిపోయింది. ఇంకా మా బాబాయ్ ఎత్తుకున్నారు కదండి, మా పాపేనండి. ఫస్ట్ బాబు, తర్వాత పాప. పాపది కూడా నెక్స్ట్ మంతేనండి బర్త్డే. మా బాబు అయితే కేక్ అయితే చాలా చాలా ఇష్టం అండి. అలా ఒక్కొక్కరుగా పెడుతుంటే అలా తినేస్తూ ఉన్నాడు. వాళ్ళ చెల్లి కూడా పెడుతుంది. మా అపార్ట్మెంట్స్లో పిల్లలు అని చెప్పాను కదండి, వీళ్ళేనండి. మరి ఎక్కువగా అయితే ఎవరు ఉండరు, ఒక 4 మెంబర్స్ ఉంటారు, ఒకరు రాలేదు. వీళ్ళు కూడా తినిపిస్తున్నారు. వీళ్ళు చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా తెచ్చారండి. ఒకరు పెన్సిల్స్, అలాగే పెన్స్, ఇవన్నీ తెచ్చారు. మా బాబు తను కొంచెం క్లోజ్గా ఉంటారండి. ఇంచుమించు ఇద్దరు ఒకే ఏజ్ కదా, అందుకని చెప్పి తనకి తినిపిస్తున్నాడు. ఇంతేనండి, బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫొటోస్ చూపిస్తున్నాను. ఇంతేనండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.